హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజాది గ్రేట్ బ్లాగ్ ఛానల్. ఇది టీవీఎస్ బండి అండి. పాత పడిపోయింది. దీన్ని అమ్ముదాం అనుకున్నాం. వీళ్ళు అడిగితే మామూలుగా రూపాయల వాళ్ళు వస్తే వాళ్ళు అడిగితే 1500 ఇస్తున్నారు. మీరు కూడా చూడండి బండి ఎలా ఉందో. బాగానే ఉంది, కానీ బాగు చేయాలంటే ఒక 5000 6000 అవుతుంది. అది కూడా మైలేజ్ రాదు. అందుకే దీన్ని బాగా అంటే మోడల్ ఎక్కువ అంటే ఎక్కువ బండి ఇది. అందుకే దీన్ని అమ్మేద్దాం అనుకున్నాం. అమ్ముదాం అంటే తక్కువ వస్తుంది. ఇలా కాకుండా దీన్ని ముక్కలు చేసే పార్ట్ల కింద అమ్మితే కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పారు. అందుకనే దీన్ని చేస్తున్నాం. ఒకసారి చూద్దామండి. మీరు కూడా ఇది టైంపాస్కి చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారా బాగా అవుతారం. ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇంకా చాలా పని ఉంది. ఇదంతా తీయాలి. ఇది వస్తుంది కదా, ఇది పక్కన పక్కన. ఓకే, ఈ సీటు ఇవన్నీ తిరిగిపోతాయి. ఇవన్నీ కట్ చేయాలన్నమాట. ఇవన్నీ తీసేయాలి, రిమూవ్ చేయాలి. ప్లాస్టిక్ అనేది ఉంచకూడదు, రబ్బర్ అనేది ఉంచకూడదు. ఐరన్ అల్యూమినియం ఏదైతే ఉందో సపరేట్ చేయాలి. సపరేట్ చేసుకొని తీసుకెళ్ళాలి. చూసారా, ఇంకా సగం అయింది. ఇంకా సగం కూడా వాళ్ళకి చాలా ఉంది. టైర్లు చక్రాలు మొత్తం ఓడి ఇంజన్ చాలా పెద్ద పని. అవి కూడా పార్ట్లు అక్కడ అవన్నీ కూడా సీటు గేర్ కేస్ దగ్గర మొత్తం లైట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా? ఓకేనండి, సరే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చింది దీని షేపు. ఇక్కడ వరకు అయితే తీసాము. ఇంకా చాలా ఉంది తీయాల్సింది. ఇంజిన్ అయితే ఇలా ఓడి తీసాము. కింద బోల్ట్ రావట్లేదు. చాలా చిరా చేసింది ఇది. అదిగో చక్రం ఇది సరే చూడు. మా అబ్బాయి చూడండి చాలా కష్టపడుతున్నాడు. నేను బండి ఓడదీస్తుంటే నాతో పాటు వచ్చి సాయం చేసాడండి. చాలా వరకు ఓడదీశాడు మా అబ్బాయి కూడా. ఓకేనండి, ఇంకా చాలా ఉంది పని. ఇంజిన్ మొత్తం కూడా రిమూవ్ చేయాలి. ఓకేనండి, ఇవన్నీ తీసి సపరేట్ చేసి ఇది ఎలాగా ఐరన్ సపరేట్గా, అల్యూమినియం కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి. ప్లాస్టిక్ కూడా సపరేట్గా పెట్టుకోవాలి. ఓకేనండి, చూస్తూ ఉండండి. ఓకేనండి, ఇదిగో బండి అవుతారో ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇంజన్ కూడా తీసేసాం. ఇంజన్ తీసాను. ఇంకా ఎదురు చక్రం కూడా తీసేసానండి. వెనకాల చక్రం తీసేసాను. ఎలా ఉంది ఈ పొజిషన్లో. ఇదిగండి 2 చక్రాలు. మిషన్ అండి, కటింగ్ మిషన్ పెట్టి కోసాను బోల్ట్ని. ఇదిగండి సామాను పాది. డైరెక్ట్గా బండి అమ్మితే 1000 రూపాయలే వస్తాయి. అదే ఓడదీసి అమ్మితే కొంచెం ఎక్కువ వస్తాయి. అంటే 3-4 వేలు వస్తాయి అన్నారు. అందుకే చూద్దామని పని పెట్టుకొని ఓడదీస్తున్నా. నా దగ్గర ఎలాగో నేను ఎలక్ట్రీషియన్ కాబట్టి సామాను ఉన్నాయి కనుక నేను ఓడదీస్తున్నా. ఓకేనండి, మిగతాది నేను మళ్ళీ తర్వాత చేస్తానండి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంజిన్ అనేది ఇక్కడ రేపు ఓడదీస్తానండి. చూడండి ఫ్రెండ్స్, అది ఇంజిన్. ఆ ఇంజిన్ కూడా రిమూవ్ చేయాలి. బండి ఓడదీసాను కదా, ఇంజిన్ కూడా రిమూవ్ చేయాలి. ఇంజిన్ పెట్టుకొని పోయాల్సి వస్తుంది. కాస్త చూడండి. చూసారండి, ఇంతవరకు అయింది. ఇవి మొత్తం ఇవన్నీ తీసాను. ఇవన్నీ దాంట్లో ఇదంతా అల్యూమినియం బీడు. దీనికి సంబంధించిన మొక్కలు. ఇది కూడా అల్యూమినియం బీడే. ఇంట్లో ఉన్న ఐరన్ ఇదంతా ఇదన్నమాట. ఇదంతా కూడా వేస్ట్ ఐరన్ వెళ్ళిపోతుంది. ఇలా ఇవన్నీ కూడా సపరేట్ చేయాలి. ఇందులో ఉంది అల్యూమినియం బీడు. ఇది ఇదంతా కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి.
చాలా పని ఉందండి, చాలా కష్టం కూడా. అందుకే బిగించడానికి కూడా వాళ్ళు 10 రోజులు టైం తీసుకుంటారు. ఓడదీయడం అంత కష్టం, బిగించడం కూడా అంతే కష్టం కదా. కానీ ఒక్కటే ఏదైనా రాకపోతే చాలా కష్టం తీయటం, దాన్ని కట్ చేయాల్సి వస్తుంది. నా దగ్గర అంటే వెల్డింగ్ మిషన్ లేదు కాబట్టి కట్ చేస్తున్నాను. వెల్డింగ్ ఉంటే కొంచెం వేడి చేసి తీయొచ్చు అనమాట. వెల్డింగ్ చేసి తిప్పడం అలాంటివి చేయొచ్చు. ఏదైనా కష్టం అండి, చాలా కష్టం. కష్టాన్ని మీరు చూస్తారని చూపిస్తాను. ఓకేనండి, నెక్స్ట్ దీన్ని ఉడదీయాలి. ఇది ఇంకా కష్టంగా ఉంది. అబ్బో, ఇవి రావాలి, ఈ బోల్ట్లు రావాలి. ఈ బోల్ట్లు బిట్ నా దగ్గర లేదు. ఇది కట్ చేయాలంటే నాకు దూరం తీరిపోద్ది. సర్లే, కట్ చేద్దాం. ఇంకా ఊడదీసా మొత్తం కష్టపడి. నా దగ్గర ఉన్న సామాన్లు పెట్టి కట్ట కష్టపడి ఊడదీసేసానండి. చూడండి, మళ్ళీ మొత్తం బీడు, ఇది బీడు, ఇది కూడా బీడే, ఇది కూడా బీడే. ఇది మాత్రం ఐరన్, ఇది మొత్తం ఐరన్. ఇది కూడా ఐరన్. ఇది అల్యూమినియం. ఇదిలో ఉన్న సామాన్ ఈ విధంగా తీసుకొని వెళ్తే విడివిడిగా వాళ్ళు మనకి కరెక్ట్ కాటబెట్టి డబ్బులు ఇస్తారు. అదే కలిపి తీసుకెళ్ళిపోతే అంటే వాళ్ళు కట్ చేసి కూడా తీసి ఇవన్నీ చేసే కూలి వాళ్ళు మనిషికి 1000 రూపాయలు ఇవ్వాలి రోజుకి. అంటే ఆ కూలి తగ్గించేసి మనకి కాటబెట్టి వస్తారు. ఇలా తీసుకొని రమ్మని చెప్తారు. ఓకేనండి, ఈ విధంగా తీసుకెళ్ళాలండి. సరే, ఇది తీసుకెళ్ళిన తర్వాత ఎంత వస్తుందో కూడా నేను మీకు వీడియో పెడతాను. ఈ బండి మొత్తం ఇది కూడా ఓడదీస్తారు. ఇది వడ్డీసేసి సామాన్ పట్టుకెళ్ళి కూడా తీసుకెళ్ళి ఓడదీసి మొత్తం అమ్ముకొని తీసుకొచ్చాక ఎంత వచ్చిందో మీకు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. చూస్తూ ఉండండి నా వీడియో. ఓకేనండి, నేను ఈ సామాన్ అంతా అమ్మకానికి వెళ్తున్నా. ఇది సామాను బండిది, ఇది రాడ్ మొత్తం అన్నీ కూడా చూడండి. బ్యాట్లు ఇందులో ఇంకా ఎక్స్ట్రా కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్తాను. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఐరన్, ఇది అల్యూమినియం, ఇది అల్యూమినియం కాపరు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అల్యూమినియం స్విచ్. ఓకేనండి, ఇది అమ్ముకొస్తే ఎంత వస్తాయో చూద్దాం. బిల్ చేస్తారు. ఓకేనండి, వచ్చిన తర్వాత వచ్చిందో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఆ సామాన్ తీసుకెళ్ళి అమ్ముకొని వచ్చేసాను. ఇదిగో బిల్లు ఎంతైంది చూసారా? 3843 రూపాయలు నాకు వచ్చింది. ఇందులో నేను ఎక్స్ట్రా తీసుకెళ్ళింది ఒక 800 ఉంటాయి. అంటే నేను కాపరే సపరేట్గా తీసుకెళ్ళాను కదా, కాపర్ అందులో ఉండదు కదా బండిలో. ఉందండి, కాపర్ కూడా కొంత ఉంది. అయితే 1 కేజీ కాపర్ విడిగా, అంటే అందులో కొన్ని సామాన్లు విడిగా ఉన్నాయి కాబట్టి సరే 800 తీసేసిన 3000. ఆ బండిని విడిగా అమ్మితే, డైరెక్ట్గా అమ్మితే నాకు ఇస్తున్నాను 1500. కేజీ ఇనుము 30 రూపాయలు ఉంది. అంటే ఇనుము రేటు కట్టి ఇస్తాడమ్మా. మళ్ళీ టైర్లు షీట్లు అవన్నీ తీసేస్తాడు. టోటల్గా ఒక 70 కేజీలకి 30 రూపాయల చొప్పున తీసుకున్నా అలా ఎంత రావాలి? 2000 రావాలి. కానీ 1500 కూడా పడదన్నాడు. అందుకని ఏం చేశా, దాన్ని రిమూవ్ చేసి పార్ట్లు విడదీసి తీసుకెళ్ళి అమ్మితే వచ్చింది డబుల్ వచ్చింది అనమాట. ఆడిస్తున్నాను కదా, దానికి డబుల్ వచ్చింది. ఓకేనండి, ఇలాగా మీరు కూడా ఓపిక కలిగి సామాను ఉండి మీరు చేసుకోగలిగితే చేసుకోండి. కానీ అది చేయడానికి నాకు 2 రోజులు 3 రోజులు పట్టింది లేండి. అంటే ఖాళీ టైంలో చేశాను, ఒక 2-3 గంటలు కేటాయించాను రోజుకి. సరే, చివరికి ఇది ప్రాఫిట్ ఇలా వచ్చిందన్నమాట. ప్రాఫిట్ ఇలా వచ్చింది. మీరు కూడా ఇలాగా ఉంటే ఓపిక కలిగి చేసుకుంటే ఇలా డబ్బులు వస్తాయి అన్నమాట. పాత ఏమన్నా ఉంటే అలా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.